నేనొచ్చేసా. వస్తున్నా 5 minutes. యాహ్! ఓకే. సరే ఇప్పుడేంటి? ఏంటేంటి? ఇప్పుడేమైంది విద్య? ఏమైంది అర్జున్? ఐ కాంట్ టేక్ దిస్ ఎనీమోర్. మొన్నటిదే ఇష్యూ అయితే దాని గురించే కదా మాట్లాడడానికి రమ్మన్నాను. ఒకసారి 2 సార్లు అయితే మాట్లాడి సార్ట్ చేసుకోవచ్చు. బట్ వెన్ ఇట్ హ్యాపెన్స్ ఫ్రీక్వెంట్లీ ఓపిక మిగిలుండదు అర్జున్. ఇలాంటి సిచ్యువేషన్స్ ని హౌ వి హ్యాండిల్ ఇట్ ఇస్ వాట్ డిఫైన్స్ అవర్ రిలేషన్‌షిప్ కదా. రిలేషన్షిప్ కి ఒక ఫార్ములా టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఉండదు అర్జున్. బట్ ఇఫ్ యూ వాంట్ వన్ వినో అయితే. గొడవలు వచ్చినప్పుడు హౌ వి డీల్ విత్ ఇట్ టుగెదర్ డెఫినెట్లీ డిఫైన్స్ అ రిలేషన్షిప్. బట్ ఆ గొడవలు రాకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఇస్ వాట్ అ రిలేషన్షిప్ ఇస్. గొడవలు ఎక్కడ రావు విద్య. ఒక్క రిలేషన్ చూపి నాకు వేర్ వాళ్ళు గొడవ పడకుండా ఎవ్రీ మూమెంట్ నవ్వుకుంటూ ఉంటున్నారు. షో మీ వన్. లైక్ పీపుల్ హూ పుట్ ఫ్రెండ్షిప్ ఆన్ టాప్ వాళ్ళు ఏమైనా గొడవ పడకుండా ప్రతిరోజు మామ ఇది మామ అది లైక్ మనం సినిమాకి వెళ్దాం అని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నావా? నాట్ ఎవ్రీ మూమెంట్ కెన్ టూ పీపుల్ గెట్ ఆన్ టు వన్ కన్క్లూజన్ కదా. లైక్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రతి ఇద్దరి మధ్య ఎప్పుడో అప్పుడు ఉంటుంది. అదైనప్పుడు అయ్యేది గొడవ విద్య. కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి అర్జున్, ఎందుకుండవు? నాట్ ఆర్ కంప్లీట్లీ సేమ్ కదా. బట్ అవే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా వాటిల్లో అవుతాయి, అప్పుడేమంటావు? అంటే నువ్వేమంటున్నావు? మైండ్ సెట్ మెజారిటీగా మ్యాచ్ అయిన వాళ్ళ మధ్య లవ్ ఉంటుందా? మరెందుకు విద్య ఆపోజిట్స్ అట్రాక్ట్ అవుతారు? నేను అలా అనట్లేదు అర్జున్. నువ్వు అసలు ఎన్నిసార్లు నా పేరుతోటి పిలవడం ఆపు. ఎప్పుడు లేని ఏంటిది కొత్తగా? సరే కానీ నేను అనేది అది కాదు. మరి ఏమంటావు? రిలేషన్షిప్ స్టార్టింగ్ లో అన్ని తెలియవు. మంచి స్టార్ట్ గెటింగ్ టు నో. అవి నీకు నచ్చకపోతే యూ హ్యావ్ 2 ఆప్షన్స్. ఎయిదర్ అడ్జస్ట్ అవ్వాలి లేకపోతే ఆపేయాలి. నాకు ఇంకా అడ్జస్ట్ అయ్యే ఓపిక అస్సలు లేదు. అసలు నువ్వు అంతా డ్రైన్ అయ్యేంత ఏం చేశాను నేను? నువ్వేదో చేసా నేను అనట్లేదు. మేబీ మనం తొందరపడి ఈ డెసిషన్ తీసుకొని ది గాట్ ఇన్ టు దిస్ అనిపిస్తుంది. ఓకే 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 విద్య వాజ్ బాదరింగ్ యూ ఎందుకంటే ఇది మొన్న అయిన విషయంతో వచ్చే మాటలు కావు. ఏమో అర్జున్, నా వల్ల కావట్లేదు. ఏమవుతుందో అర్థం కావట్లేదు. అసలు ఏమవుతుందో విద్య విద్య లిసన్. ఏమైంది చెప్పు. ఏం నడుస్తుంది నీ హెడ్ లో? తెలీదు కానీ బట్ దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్ దట్ ఇస్ హ్యాపెనింగ్ నౌ. ఏమైందో చెప్పు. వి కెన్ ఫిగర్ అవే అవుట్. అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, తెలియట్లేదు. సిక్స్టీన్ మంత్స్ బ్యాక్ సిఏ కోచింగ్ లో స్టార్ట్ అయిన కదా. ఒక కథ జర్నీలో ఎంతో డ్రామా ఉంటుంది, ఎన్నో ప్లాట్ పాయింట్స్ ఉంటాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉంటాయి. సో యా, ఒక కథ జరిగే ప్రాసెస్ లో ఒక్కోసారి నెక్స్ట్ ఏమైందో తెలుస్తుంది, ఒక్కోసారి తెలియదు. లైక్ మనకు నచ్చినట్టు అవుతే ఇట్ విల్ బి హ్యాపీ స్టోరీ, బట్ ఇఫ్ నాట్ ఇట్ విల్ బి అ ట్రాజడీ, రైట్? బట్ ఎంతైనా కథ కదా, ఎప్పుడో అప్పుడు అయిపోవాలి. కొందరు ఆ కథ అసలు అయిపోకపోతే బాగుంటుందని అనుకుంటారు, కానీ కొందరు ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తుంటారు. తప్పు కాదు, ఆ కథకి ఎంత కనెక్ట్ అయ్యారు, ఎంత ఇన్వెస్ట్ అయ్యారని దాన్ని బట్టి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇప్పుడు కథ స్టార్టింగ్ లో ఉండే ఎగ్జైట్మెంట్ లాస్ట్ వరకు కంటిన్యూ అవ్వాలని రూల్ లేదు కదా. అండ్ దాట్స్ వేర్ ఐ లాస్ట్ యూ. అర్జున్ ప్లీజ్. ఏమన్నా ఇప్పుడు? ఇట్స్ హర్టింగ్. నీకు అర్థం కావట్లేదా? నేను ఏమన్నాను ఇప్పుడు? అర్జున్ విద్య, యు నో కదా, అన్ఫార్చునేట్లీ నువ్వు నాకు కొంచెం బాగానే తెలుసు. ఐ గెట్ వాట్ యువర్ ఫీలింగ్. ఐమ్ సారీ అర్జున్. స్టార్టింగ్ లో నేను ఏమనుకున్నానో అలా లేదు అర్జున్. స్టార్టింగ్ లో చాలా బాగుంది, ఇన్ఫాక్ట్ చాలా బాగుంది నీతో టైం. కానీ టైం అయ్యే కొద్దీ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ సఫోకేటెడ్. నేనే మరి ఎక్కువ ఆలోచిస్తున్నా అనుకుని చాలా ట్రై చేశాను టు లుక్ ఇన్ టు యువర్ పర్స్పెక్టివ్. కానీ ఇట్స్ నాట్ లైక్ యు ఆర్ ది ప్రాబ్లమ్. నువ్వు చాలా మంచోడు. బట్ మేబీ
what both of us expect from a relationship is completely different. నువ్వు ఫిక్స్ అయ్యావా? Arjun, నువ్వు ఫిక్స్ అయ్యావా? నా దరిద్రం ఏంటో తెలుసా? నీకున్న మొండితనానికి అసలు ఒకసారి ఫిక్స్ అయితే ఎవరు మాటినావు? సారీ విద్య, క్యాన్ సాట్. అంటే నీకు నాలో ఏం ప్రాబ్లం ఉన్నాయో చెప్పు, నేను మార్చుకుంటాం. లైక్ ఐ బి ద గాయ్ యు వాంట్. నాకు నచ్చినట్టు మారితే అది నువ్వు అవ్వవచ్చు. అలాని నా ఒకదాని కోసం నిన్ను మార్చుకునే అంత సెల్ఫిష్ పర్సన్ కాదు నేను. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సో దిస్ ఇస్ ఇట్, మన కథకి ఎండ్ కార్డ్. ఐఎమ్ వెరీ సారీ అర్జున్. నో డోంట్ థింక్. నాకు ఫేవర్ చేస్తావా విద్య? మనం మళ్ళీ కలవద్దు. ఏమైందిరా? నేను వచ్చేసా. 5 minutes రా. నేను వచ్చేసా. వస్తున్నా 5 minutes. ఇంకా మర్చిపోరా, ఇట్స్ హై టైం. ఎన్ని రోజులు ఇంకా దాన్ని పట్టుకొని ఉంటావు? తను మూవ్ ఆన్ అయిపోయిందిరా, నువ్వు కూడా అవ్వు. నువ్వు బండిది ఫస్ట్, మనం పోదాం, లేట్ అవుతుంది. మనసే